కొట్టుకాడ ఉన్నాను నేను. ఇవాళ 3ంటికి సచివాలయం నుంచి వచ్చారండి. ఒక మేడం గారును ఒక మగాతను వచ్చాడు. ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళ్తే మా అక్కయ్య గారు ఉన్నారు ఇంటికాడ. ఏమండి శాంతి గారు ఉన్నారంటే లేదు కొట్టుకాడ ఉందని చెప్పారంట. కొట్టుకాడకు వచ్చారండి. దేని గురించి అంటే అదే భూమి సమస్య అండి. దాని గురించి అడుగుతాకు వచ్చారండి. నన్ను అది మీకు పరిష్కారం కాలేదు అమ్మ చెప్పి అడిగారు. అవ్వలేదని చెప్పాను నేను. కొత్త అతను వచ్చాడు. అంటే సచివాలయం ఉండేది ఒక పాత ఆమె, మగ అతను అంటే కొత్త ఆయన. నేను చెప్పి అతనికి ఏమండి ఇలా జరిగిందండి, మాకు న్యాయం జరగలేదు, పొలం గురించి అండి, మరి పొలం గురించి అర్జీలు పెడతానంటే అమ్మ మీ అర్జీలు మా దగ్గరికి వచ్చినాయి సచివాలయంకి, అసలు సచివాలయం అంటే మీకు ఇది కాదమ్మా సచివాలయం ఉండవల్లి సెంటర్ అని చెప్పన్నాడు. ఉండవల్లి సెంటర్ కదంటే మేము ఉంటుంది ఏడే కాబట్టి ఇక్కడే పెట్టుకుంటానండి అని చెప్పేసి అన్నాను. సరే మాకు వచ్చిందమ్మా, మరి అందుకని వచ్చాము, మరి సర్వేకి వచ్చామని చెప్పేసి అన్నారు ఎంక్వైరీకి. అయితే నేను చెప్పాను ఏమన్నా అయిందా అంటే ఏం అవ్వలేదు చెప్పాను. ఏం పరిష్కారం కాలేదండి, మరి ఎంఆర్ఓ వాళ్ళు మరి పట్టించుకోవట్లేదు, మరి ఎంఆర్ఓ మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడా. మరి 5 ఎకరాల 20 సెంట్లు భూమి అండి, మరి ఆ భూమి మాకు గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. ఆ టైంలో పేదవాళ్ళు కానీ పంచిన భూములండి అయ్యి. మరి ఆ భూమిని మేము అమ్ముకోలేదు, మరి మా తల్లిదండ్రులు అమ్మలేదు, మేము అమ్మలేదు, మా బిడ్డలు అమ్మలేదండి, ఇలా జరిగింది, అది కబ్జా చేశారు అని చెప్పేసి మాట్లాడాము. మరి ఎక్కడ అమ్మ భూమి కూడా అన్నారు. మహానాడు చెప్పాను, మహానాడు సీతానగరం గోరాకాలని చెప్పాను. మరి 4 దిక్కలు వచ్చిందండి మాకు. మహానాడులో 2 సార్లు వచ్చింది, సెటిల్మెంట్ స్కూల్ కూడా సాట్ వచ్చిందండి. మరి గోరాకాలని బోటేటమిటి 2 బొక్కలు వచ్చినాయండి. మొత్తం 5 ఎకరాల 20 సెంట్లు భూమి అని చెప్పి మాట్లాడాము. అయితే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మీకు పరిష్కారం కాలేదు కాబట్టి అని ఫోటో తీసుకున్నారు. దేనికండి మీరు ఫోటో తీసుకున్నది అని అడిగితే నేను అమ్మ మరి మాకు ఇట్లా వచ్చింది కాబట్టి మేము మరి పై అధికారులకు మేము పంపాలి అని చెప్పి అన్నారు. నేను అన్నాను ఏమండి నేను లోకేష్ బాబు కాడికి చంద్రబాబు అన్న కాడికి నేను తిరుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ కాడికి ఇలా తిరుగుతున్నాను, నేను అప్లికేషన్లు పెట్టినాను నేను, మరి మాకు న్యాయం జరగలేదు, మరి న్యాయం కోసం మేము తిరుగుతున్నామండి, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడాను నేను. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ నీకు జరగలేదు కాబట్టి మేము వచ్చామమ్మా, దాని గురించి వచ్చాము. తంబేర్చుకు వెళ్ళారు, తంబేర్చుకొని మన ఫోటో తీసుకున్నారు, ఫోటో తీసుకొని వెళ్ళారు. అమ్మ నీకు ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి మేము అదే చేసుకుంటున్నాం, అదే నమోదు చేసాం, మళ్ళీ మేము పై అధికారులు పంపిస్తామని చెప్పేసి అన్నారు. కొత్త అతను వచ్చాడు. సార్ మీరు ఎప్పుడు రాలేదు సార్ అంటే నేను కొత్తగా వచ్చానమ్మా, మరి నువ్వు నాకు తెలియదు నేను నీకు తెలియదమ్మా, నేను కొత్తగా వచ్చానని చెప్పేసి అన్నాడు. అవును సార్ మాకు అంతమంది పాత వాళ్ళు అంతా మాకు మోసం చేశారండి, ఇలాగ అన్యాయం జరిగింది, మరి ఎంఆర్ఓ వాళ్ళు కూడా పిలిపించి మమ్మల్ని మోసం చేశారు, మరి రికార్డులో అడంగా మా పేర్లు ఉన్నాయి, మరి ఈ రకంగా మోసం చేశారని చెప్పేసి మాట్లాడాను నేను. అమ్మ ఇప్పుడు జరిగేదంతా ఎంఆర్ఓ కాడ ఉంది కాబట్టి ఎంఆర్ఓ చేయాలి అసలు మీకు లెక్క అయితే అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే మేము పంపిస్తామమ్మా అని చెప్పేసి నా దగ్గర వేలిముద్ర వేసుకొని వెళ్ళారండి. మరి పొలం సమస్య అని చెప్పాను నేను, మాకు న్యాయం జరగలేదని చెప్పాను. మరి దాని గురించి మరి చూస్తామో మేము పెద్దలు పంపిస్తూ ఉన్నారు, నేను దాని గురించి వీడియో చేస్తున్నాను. ఇవాళ వచ్చేళ్ళారు కాబట్టి నేను వీడియో చేస్తానండి. మరి ఇవాళ 2025 4వ నెల, ఇవాళ 8 తారీఖు, ఇవాళ తారీఖు 8. ఎందుకంటే ఈ వీడియో ఇవాళ పెడతా కుదరదు, రేపు పొద్దున పెడతానండి, రేపు పొద్దున 9వ తారీఖున పెడతాను. మరి చూడండి, మరి అంటే గాలి కొడతాను చూస్తున్నానండి, అన్నీ లేసులు ఎగిరిపోతున్నాయి, కొట్టుకాడ ఉన్నాయండి, ఇది అంత లేసులు గాలి చూడండి ఎక్కుతున్నాయి, గాలి వస్తుంది, మరి వాన వచ్చిద్దాం తెలీదు, గాలితో మర్రేసింది చూడండి. కొట్టుకాడ ఉన్నాను నేను, కొట్టుకాడ ఉన్నాను, గాలి ఇస్తుందండి, అది నేను కొట్టుకాడ కూర్చొని మాట్లాడుతున్నాను. మరి భూమి సమస్య కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, మరి పెట్టే వీడియోలు చూడండి. న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం కోసం నేను పోరాడుతున్నాను. మరి మాకు అన్యాయం జరిగింది, మరి భూమి సమస్య ఎన్నో పెడుతున్నా, అర్జీలు ఎన్నో పెడుతున్నాను, చంద్రబాబు అన్న వచ్చినా కూడా ఎన్నో పెడుతున్నా ఉన్నాను. మరి ఇంతవరకు ఎటువంటి పరిష్కారం జరగలే, న్యాయం జరగలేదు. చూడండి, మరి ఎందుకంటే గాలి దుమారులు వేసింది, మరి కొట్టి చదువుకోవాలి నేను. గుంటూరు జిల్లా తాడేపల్లి భూస్వామ్య సెంటర్.